నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఆల్రెడీ మనం ఒకసారి పంచుకున్నాం ఈ రాజుని గురించి, కానీ ఒక కోణంలో నేను మరి ఇతని గురించి పంచుకోవాలని కోరుతా ఉన్నా. మరి ఈ రాజు మనము 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో చూసినట్టయితే మరి ఇతను 8 సంవత్సరాలు ఉన్నవాడుగా ఉన్నప్పుడు రాజు అయినట్టు చూస్తూ ఉన్నాం. 8 సంవత్సరాలు అని. అలాగని ఈయన దేవుని దృష్టికి అనుకూలమైన విధంగా నడిచాడు. తన తండ్రి అయిన దావీదు జీవించినట్టు జీవించాడు. మరి ఇతడు ఏలం ఆరంభించినప్పుడు తన 18వ ఏట ఇతనికి మరి దేవుని మందిరంని రిపేర్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అది రిపేర్ చేసేటప్పుడు అక్కడున్న యాజకుడు ఏం చేస్తాడంటే ఒక ధర్మశాస్త్ర ఒక పుస్తకంని దొరుకుతుంది. ఆ పుస్తకంని మరి రాజు దగ్గరికి పంపిస్తాడు. రాజు ఏం చేస్తాడంటే మరి ఆ పుస్తకంలోనిది చదువుతాడు. మాకు ఒక పుస్తకం దొరికిందంటే ఆ పుస్తకంలోనిది చదువుతాడు. చదువుకొని ఏం చేస్తాడంటే తన బట్టల్ని చించుకుంటాడు. ఆ దొరికిన పుస్తకం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం. సో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలన్నీ చదివినప్పుడు రాజు మరి తన బట్టలు దించుకొని ఏడుస్తాడు. అప్పుడు హుల్డా ప్రవక్త దగ్గరికి, హుల్డా అంటే మేస్త్రి, ప్రవక్తరాల దగ్గరికి పంపించి మరి ఈ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తేనైతే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి చాలా భయంకరంగా వస్తుందని ఉన్నాము. సో మాది ఏంటంటే సంగతి ఏందో అని అంటే అప్పుడు ఆమె అంటారు, ఓకే నీ బట్టలు దించుకున్న విషయాలు దేవుడు చూశాడు, ఈ ఒక్క పరిస్థితి నీ జీవిత కాలంలో జరగదు అన్న విషయాన్ని మరి ఆ ప్రవక్తరాలు చెప్తారు. చెప్పిన తర్వాత మరి ఈయన యాజకులని ఈయన ప్రార్థన చేసుకుంటాడు. మరి యాజకులని పెద్దలని అందరిని పిలిచి మరి ఆ ధర్మశాస్త్రం గ్రంథం అంతా కూడా చదివిస్తాడు. చదివించి దీని ప్రకారం మనం చేస్తామని ఒక నిబంధన జనులందరితో కూడా చేపిస్తాడు. చేపించిన తర్వాత మరి ఈయన పస్కా పండుగ ఆచరిస్తాడు. చేపించిన తర్వాత ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న దాని ప్రకారము మరి యెహోవా మందిరములో మరి విగ్రహాలన్నిటిని కూడా పెట్టేస్తారు. వాటినన్నిటినీ తీపిచ్చేస్తాడు. ప్లస్ యూదా ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న విగ్రహాలను విగ్రహారాధన అంతటిని బొత్తిగా ఆయన నాశనం చేసేస్తాడు. చేసిన తర్వాత మందిరం అంతా క్లీన్ చేపించిన తర్వాత పస్కా పండుగ ఇతను ఆచరిస్తాడు. అంటే మొత్తం యూదా ఇజ్రాయెల్ నుంచి అంతా కూడా మరి ఈ పస్కా పండుగను ఆచరించడానికి వస్తారు. వచ్చి మరి గొప్పగా మరి ఆ పండుగని ఆచరిస్తారు. ఆచరించిన తర్వాత ఇతని గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడ్డది. ఆ సాక్ష్యం ఏంటంటే మనం ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంని మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అతనికి పూర్వమున రాజులలో అతని వలె పూర్ణ
పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ బలంతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడు లేడు. మనం ఈయన చాలా చక్కటి ఒక సాక్ష్యంని సంపాదించాడు ఈ రాజు. ఆ సాక్ష్యం ఏంటంటే పూర్ణ హృదయంతో మరి పూర్ణ మనసుతో మోషే ధర్మశాస్త్ర ప్రకారము చేసిన రాజు ఒక్కడైనను లేడు. అంటే దావీదు కూడా ఇలా ధర్మశాస్త్ర ప్రకారము చేసినవాడు. సో రాజులందరికంటే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా చేసిండ్రు అని అంటే ఈ రాజు తప్ప ఇంకే రాజు లేడు. జోసియా, కింగ్ డేవిడ్కి ఈ సాక్ష్యం లేదు, రాజైన దావీద్కి లేదు, కానీ ఈయనకి ఆ సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఇతనికి పూర్వం ఉన్న రాజులలో ఎవ్వరు కూడా ధర్మశాస్త్ర ప్రకారము ఇలా చేసిండ్రని సాక్ష్యం సో ఈయన ఒక స్టోరీ మళ్ళీ రిపీట్. 8 సంవత్సరాలకి ఈయన రాజు అవుతాడు. తన 18వ ఏట మరి మందిరంని రిపేర్ చేయించుకోవాలనుకుంటాడు, రిపేర్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఒక పుస్తకం దొరుకుతుంది, ఆ పుస్తకంని చదువుతారు. చదివినప్పుడు అది ధర్మశాస్త్ర గ్రంథం. తన బట్టలు చించుకొని నేను కానీ నా పితరులు కానీ ఇంటి వారు కానీ అలా చేయట్లేదే, ఈ ధర్మశాస్త్ర ప్రకారం జీవించట్లేదే అని పడి తన బట్టల్ని చించుకుంటాడు. చించుకున్న తర్వాత మరి ప్రవక్తరాలైన హుల్డా దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఆమె వర్తమానం పంపిస్తే నువ్వు ఇలా బట్టలు చించుకున్నావు కాబట్టి నీ దినములలో దేవుని ఉగ్రత రాదు అని. సో అప్పుడు ఈయన రాజులందరూ పెద్దలు, ఇశ్రాయేల్ పెద్దలందరి దగ్గరికి యాజకులను, లేవీయులను అందరినీ పోగు చేసి ధర్మశాస్త్రం చదివించి మనమందరం దీని ప్రకారము చేస్తామని చెప్పి మరి దేవుని మందిరంలో ఆల్రెడీ విగ్రహాలు పెట్టేసి ఉంటాయి, వాటిని అన్నిటినీ తీసేస్తాడు. యూదా ఇజ్రాయెల్లో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా పాడు చేస్తాడు, అంటే దహనం చేస్తాడు. తర్వాత మరి ఏమంటారు పస్కా పండుగని ఆచరిస్తాడు గొప్పగా. మరి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆశ్రయిస్తాడు అని చూస్తూ ఉన్నాం. ప్లస్ ఈయనకు వచ్చిన సాక్ష్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈయనకు వచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయనకి ఇవ్వబడ్డ సాక్ష్యం, ఇతనికి పూర్వం ఉన్న రాజులలో ఎవ్వరు కూడా మరి ధర్మశాస్త్ర ప్రకారము జరిగించిన వారు ఒక్కడు కూడా లేరు. నేను ఈ విషయాన్ని 2 సార్లు ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు ఉన్న ఒక పరిస్థితి కూడా క్రైస్తవత్వంలో చాలా మట్టుకు నేను చూసింది దేవుని ధర్మశాస్త్ర ప్రకారం అంటే వాక్యానుసారంగా జరిగే పరిచర్యని నేను చూడట్లేదు. అంటే అంత చూడట్లేదు, లేరు అని చెప్పట్లేదు, ఉంటారు చాలామంది, కానీ ఎక్కువ మట్టుకు లేదు. ఎట్లా? దేవుని వాక్యానుసారమైన పరిచర్య. ఎలాగనైతే ఈ రాజు కాలంలో మరి దేవుని మందిరంలోనే విగ్రహాలు ఉంచబడ్డాయో, మరి విగ్రహారాధన జరిగిందో, అలా ఇప్పుడు కూడా క్రైస్తవత్వంలో ఎన్నో విషయాలలో మరి దేవుని వాక్యానుసారమైన ఒక బోధ పరిస్థితి నేను చూడట్లేదు. లేదు, సేమ్ ఇలాగనే ఉన్నది. సో నేను మీతో యేసుక్రీస్తు ప్రభు చేసిన అంటే మనకు విశ్వాసం కర్తవ్యం, దాన్ని కొనసాగించి యేసు వైపు చూచు మన పరుగు పందెంలో పరిగెత్తాలి కదా. సో మీ సలహా నేను ఏమి ఇవ్వాలని అనుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఎలాగనైతే చేశాడో అలా చేయండి. ఈ రాజు 8 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఓకే, 18వ సంవత్సరం ఇతనికి బైబిల్ అనేది దొరికింది, ధర్మశాస్త్రం. మీకు చిన్నప్పటి నుంచే బైబిల్ ఉన్నదనుకో,
అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ మీరు ఏం చేయండి అంటే బైబిల్ని చక్కగా చదవండి. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలకి ధర్మశాస్త్రం బైబిల్ అంతా చదివేసి మరి ఆయన శాస్త్రులతో ఫరిసీయులతో గిట్ట వాదించాడు? 12 సంవత్సరాలకి. సో పరిచర్య మనం చక్కగా చేయాలంటే ఫస్ట్ బైబిల్ గ్రంథంని చక్కగా చదవాలి. యేసుక్రీస్తు ప్రభులాగా. యేసుక్రీస్తు ప్రభుకి మరి ఉన్నప్పుడు వాస్తవానికి చూస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మరి ధర్మశాస్త్ర గ్రంథంది కాపీ ఉండేదని నాకు డౌట్. ఎందుకు ఉంటుందంటే ఇద్దరి దగ్గర, ఒకటి రాజు దగ్గర ఉంటుంది, రెండోది యాజకుల దగ్గర ఉంటుంది. ఇది ధర్మశాస్త్ర గ్రంథం ఒక కాపీ, లేవీయులు ఒక కాపీ. అన్ని మనకులాగా బైబిల్ ఇట్లా ఉండేది కాదు. లేదా అప్పుడు సమాజ మందిరంలో ఉండేది. ఆ సమాజ మందిరంలో బహుశా ఒక కాపీ ఉండొచ్చు. ఆ కాపీ ఉంటే అది అందరి దగ్గర కాపీ ఉండేది కాదు. అప్పుడు పోయి చదవాలంటే మరి సమాజ మందిరంలో ఉన్న హెడ్ దగ్గర, అధికారి దగ్గర ఆ కాపీ ఉంటే ఆ కాపీని తీసుకొని చదవాలి. లేకుంటే ఆయన బహుశా ఆ కాపీ ఇచ్చేవాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన చదివి వినిపించాలి లేదా చదువుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభుకి మనలాగా కాపీ ఉండేది కాదని చాలా మట్టుకు నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే దొరికేది కాదు, అంత ఈజీ కాదు. శాస్త్రులు దాన్ని కాపీ చేస్తుండే, చాలా జాగ్రత్తగా పెడుతుండే. సమాజ మందిరంలో ఒక కాపీ ఉంటుండేనేమో బహుశా. ఆ కాపీనే వాళ్ళు చదవాలి. సో అలా ఇంట్లో లేకపోయినప్పటికీ సమాజ మందిరంలోనికి పోయి మరి దాన్ని అంత ఇంట్రెస్ట్గా 12 ఇయర్స్లో చదివిండంటే మనమందరం కూడా నిజంగా మరి దేవుని వాక్యంని చక్కగా చదవడము నేర్చుకోవాలి. 12 ఇయర్స్కి కంప్లీట్ చేసిండు. 12 ఇయర్స్కి కంప్లీట్ చేసి ఏం చేసిండు? 38th ఇయర్లో పరిచర్య స్టార్ట్ చేసిండు. అంటే 18 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? ఏదైతే చదివిండో దాన్నంతా పాటించిండు. మీరు కూడా పరిచర్య చేయాలంటే ఫస్ట్ బైబిల్ చదవాలి, దాన్ని పాటించాలి. పాటించి పరిచర్య స్టార్ట్ చేయాలి. పాటించినట్టు ఎట్లా తెలుస్తున్నది నాకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం పొందాడు. ఈ రాజులాగా ఏంది? యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అని. నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకే కానీ ధర్మశాస్త్రం నాకు కొట్టివేయుటకు రాలేదని ప్రభు చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం అంతా కూడా పాటించాడు. ఫస్ట్ చదివాడు, రెండోది పాటించాడు. ఇది పరిచర్య చేయకముందు. సేమ్. సో మీరు కూడా చక్కగా పరిచర్య చేయాలంటే మొదట బైబిల్ గ్రంథం చదవండి, పరిచర్య చేసింది అనుకోండి, చాలా మట్టుకు చక్కటి పరిచర్య చేయరు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా క్రైస్తవత్వం ఇప్పుడు లేదు, ఎన్నో విషయాలలో లేదు. అది మీకు బైబిల్ గ్రంథం చదువుతూనే తెలుస్తుంది. చాలా వ్యతిరేకత కూడా రావచ్చు. ఏంటంటే పరిచర్య అలా జరగట్లేదా, అలా ఉండట్లేదా అని అనొచ్చు. కానీ మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది ఎవరైనా. సో బైబిల్ చదవకముందు చక్కగా ఈ ఎవరైనా కామెంట్స్ గిట్ట పెడితే కామెంట్స్ పెట్టద్దు అనాలి, మొదలు చదివినావా అని అడగాలి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ బైబిల్ చదవాలి. అట్లీస్ట్ కొత్త నిబంధన ఒక 10 సార్లు చదవాలి.
ఎందుకు? ఒక్కసారి చదివితే బ్రెయిన్కి ఎక్కదు చాలా మాట ఏమున్నది అని. మనం చక్కగా ముందుగా బైబిల్ చదవాలి యేసుక్రీస్తు. దాని తర్వాత 18 సంవత్సరాలు పాటించాడు. పాటించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతం చేశాడు. మొదటి అద్భుతం. తర్వాత రెండో పని ఏం చేశాడో తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నది. కానాన్ విందులో మరి మొదట అద్భుతం చేశాడు. దాని తర్వాత రెండో పని ఏం చేశాడు? ఇంకా నా సమయం రాలేదు అన్నాడు. అప్పుడు అంటే అందులో సో రెండో పని ఏం చేశాడంటే టెంపుల్ని క్లీన్ చేశాడు. మనం ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 2వ అధ్యాయం చూస్తే నేను ఒకసారి చూడండి. ఇది 11వ వచనం చదివినట్టయితే అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు ఒక అంటే 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే బాప్తిజం తీసుకుండో మరి దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరి చేసిన పనిలో చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. యూదుల పస్కా పండుగగా సమీపంగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గోడలను పావులను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బళ్ళను పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారులుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునేది. సో మనం ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభు మొదట ఆల్మోస్ట్ పరిచర్యలో చేసిన పని ఏంటి అని అంటే దేవుని మందిరానికి పోయినప్పుడు దేవుని మందిరము దొంగల గుహగా మార్చబడి ఉండే. ఏది? దేవుని మందిరం. సేమ్ ఈ యెషయా ప్రవక్తకి ఏదైతే పరిస్థితి ఉండేనో ఆడ ధర్మశాస్త్ర ప్రకారం ఏది నడుస్తా లేకుండే, చాలా మటుకు దొంగల గుహగా చేసేసిండు, వ్యాపారం ఇల్లులాగా చేసేసిండు. సో యేసుక్రీస్తు ప్రభు మరి ఆ దొంగల గుహగా మార్చబడ్డ మందిరాన్ని క్లీన్ చేశాడు. వ్యాపారమా ఇది? వ్యాపారం ఇల్లుగా చేసేసిండ్రు. దొంగ అంటే దోచుకునేవారు అందరు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరాన్ని అందులో ఉన్న వారిని అందరినీ, వ్యాపారం చేసే వాళ్ళని అందరినీ అందులో నుంచి వెళ్ళగొట్టాడు. సేమ్ పరిస్థితి. సో నా ఒక సలహా ఏంది అని అంటే ఈ రాజులాగా మీరు కూడా, యేసుక్రీస్తు ప్రభులాగా మీరు కూడా ఫస్ట్ బైబిల్ని చదవండి. లేకపోతే నిజంగా చక్కటి పరిచర్య చేయరు. లేదు, జరగట్లేదు. మీకు బైబిల్ చదివితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో బైబిల్ చదవకుండా ఏదైనా ప్రసంగాలు విని మీరు పరిచర్య చేస్తే చక్కటి పరిచర్య చేయలేరు, కాని కార్యం. కాబట్టి ఫస్ట్ సువార్తలు చదవండి. యేసుక్రీస్తు ప్రభు ఏది చెప్పాడో అది చేయండి. మీరు ఒకవేళ కనుక అలా చేయకపోతే, అలా
జీవించకపోతే చక్కటి పరిచర్య చేయలేరు. అంటే ఇందులో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పనివి ఎక్కువ పనులు జరుగుతూ ఉన్నాయి, చెప్పినవి తక్కువ పనులు జరుగుతూ ఉన్నాయి. అలా చేయకూడదు. నిజంగా చాలా మట్టుకు యేసుక్రీస్తు ప్రభు ఎలాగనైతే బోధించాడో అలాగా చాలా మట్టుకు జరగట్లేదు సంఘాలలో. మీరు సువార్తలు చదివి చూడండి, అలా చేస్తున్నారా క్రైస్తవులని, తను బోధిస్తున్నారా అని. సింపుల్ థింగ్, చాలా సులభమైనవి. సో కొన్ని త్యాగాలు చేయాలి. మనం ఇప్పుడు ఏంటంటే 2 యోహాను పత్రిక అంటే 1వ అధ్యాయం ఉన్నది. ఇందులో ఇందులో 9వ వచనం చూసినట్టయితే ఇక్కడ ఒక చక్కటి మాట, 9, 10 వచనాలను మనం చదువుదాం. ఇది టిక్ చేసుకోండి మీరు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వారితో చెప్పనవద్దు. ఇక్కడ మనం ఒక 9వ వచనంలో చూసినట్టయితే మళ్ళీ చేద్దాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతివాడును క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ముందుకు సాగి ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. ఈ లైన్ టిక్ చేసుకోండి మీరు. క్రీస్తు బోధని నిలిచి ఉండని వాడు దేవుని అంగీకరింపని వాడు. మీరు అట్టి వారిని ఇంట చేర్చుకోకండి అని ఉన్నది. క్రీస్తు బోధ ప్రకారం చేస్తున్నారా లేదా అన్నది ఫస్ట్ టెస్ట్ మీరు చేయండి. మీరు కూడా క్రీస్తు బోధ ప్రకారము నడుచుకుంటున్నారా లేదా చూడండి. ఇదేంటి, సువార్తలు చాలా సులభంగా అర్థమవుతుంది. ఇందులోం పెద్ద డాక్టరీన్స్ లేవు. అంటే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నది ఏం లేవు. చాలా సింపుల్గా యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తాడు. కాబట్టి నా పిల్లలకి నేను యెహోవా నా కాపరి అని నేర్పియాలి. ఫస్ట్ ఆజ్ఞలు నేర్పించిన ధర్మశాస్త్రంలో అబద్ధం ఆడకూడదు, దొంగిల్లకూడదు, దేవుని నామంని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, సబ్బాతును అంటే చర్చకి వెళ్ళాలి అన్న ఆజ్ఞలను, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞలు ఫస్ట్ మా పిల్లలకు నేర్పించి చిన్న ఒక్కొక్క సెంటెన్స్. తర్వాత నా పిల్లలకు చెప్పింది ఏంటంటే, మీరు మత్తయి సువార్త 5, 6, 7 మీ చేతులతో రాయండి, కంఠస్థం చేయండి. అట్లా పిల్లలతో న్యూ టెస్టిమెంట్ అంతా రాపిచ్చే ప్రయత్నం చేసిన. చాలా మట్టుకు సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ ఫుల్ సక్సెస్ఫుల్గా లేను. ఎందుకంటే మనం రాజులైన యాజకులం. మనం ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. మనం ఎవరం? రాజులైన యాజక సమూహం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాళ్ళ గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము
ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, మీరెవరు? రాజులైన యాజక సమూహములు, దేవుని సొత్తు, పరిశుద్ధమైన జనమై ఉన్నారు. ఇప్పుడు రాజులు ఏం చేయాలి? రాజులంతా చూసినాం. రాజుల చరిత్రలో ఏం చేసిండు మీరు? ఒక్క రాజు చక్కటి సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఎవరు? రాజు, హోసేయ రాజు. ఆ రాజు తప్ప, అంటే ధర్మశాస్త్ర ప్రకారం చేసిన వారు ఒక్కడు కూడా, అంటే ఈయన పూర్ణ హృదయంతో చేసినట్టు, ఈయన నిజమైన ఉద్యోగం తీసుకొచ్చాడు. సేవ చేస్తే అలా చేయాలి రాజులు. ప్లస్ రాజు ఎలా ఉండాలి ఇప్పుడు మనం చదువుదాం, ఓకేనా? ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 14వ వచనంలో రాజుని మీకు నియమించుకోవచ్చు, కానీ ఆ రాజు ఎట్లు ఉండాలని ఇక్కడ చెప్పబడినది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14 నుండి చాలా జాగ్రత్తగా చదువుతాం, ఓకేనా? ఈ వాక్య భాగం చదివి మనం దీని ప్రకారం మనం చేయాలి. రాజులైన వారు ఏం చేయాలనేది, ఓకేనా? చదువుదాం. నీ దేవుని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకోదును అనుకొని ఇలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరు వలనే, నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకునకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు. ఫస్ట్ అతను గుర్రములను విస్తారంగా సంపాదించుకున్నదు. తాను గుర్రములను ఎత్తుగా సంపాదించుకోవడం గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. జనులని ఐగుప్తునికి తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు త్రోవలు వెళ్ళకూడదు అని. ఆ సుఖభోగాలు, ఐగుప్తు దేనికి సూచన అంటే సుఖభోగాలకి సూచన, లోకంకి సూచన. తన హృదయం రాజైన వాడు ఏం చేయాలి? ఐగుప్తునికి జనులని పంపించకూడదు. రిటర్న్ అంటే డబ్బులు సంపాదించాలి, సుఖం కావాలి, గుర్రంలు, సెక్యూరిటీ, దాని కొరకు రాజు చేయవలసిన పని. సో అతను గుర్రములను విస్తారంగా సంపాదించుకోవద్దు, ఐగుప్తునికి జనులను పంపకూడదు. ఇప్పుడు చెప్పండి. తన హృదయం తొలగిపోకుండానట్లు, తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకునకూడదు. వెండి బంగారములను సంపాదించుకోవద్దు. చాలా క్లియర్గా ఉందా? బహుగా వెండి బంగారంలో ఎక్కువగా సంపాదించుకోవద్దు, గుర్రంలను సంపాదించుకోవద్దు, జనులను ఐగుప్తుకు పంపించవద్దు. మనమెవరం? రాజులైన యాజక సమూహం. మనమెవరం? అవునా కదా? చదువు ఇంకున్నది. ఆయన ఇప్పుడు చేయవలసిన పని 18లో ఉన్నది, మనం చేయవలసిన పని. మరియు అతడు రాజసింహాసనం నందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకులు ఫస్ట్ పని అతను ఏం చేయాలంటే, ఆయన రాజు కాగానే లేవీయుల యొద్దనున్న స్వాధీనంలో గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక పత్రిని తన కొరకు రాసుకునవలెను. ఆ ధర్మశాస్త్రం ఒక ఏంటది? పత్రి అంటే కాపీ. ప్రతిని ఏం చేసుకోవాలి? రాసుకోవాలంట. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, రాజులైన యాజకులైన వారు నిజంగా అంటే మనం రాజులైన యాజకులు అంటే ఇప్పుడు రాజులు యాజకులు వేరువేరుగా ఉంటుండే ఓల్డ్ టెస్ట్మెంట్, కానీ మనమెవరము? రాజు యాజకులు రెండు. మన యేసుక్రీస్తు ప్రభు కూడా రాజు యాజకుడు, ప్రధాన యాజకుడు రాజు. సో మనం ఆయన యొక్క పిల్లలంగా, సహోదరులంగా, రాజులైన యాజక సమూహం. రాజు ఏం చేయాలి? ఫస్ట్ సింహాసనం ఎక్కగానే అవన్నీ సంపాదించుకోదు. ఒకటి రాజసింహాసనం ఎక్కగానే ఫస్ట్ ధర్మశాస్త్రం రాసుకోవాలి.
ఒక కాపీని రాసుకోవాలి. నిజంగా మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు ఏమైనా రాస్తుండ్రంటారా? అట్లా రాసుడు గిట్ట పోని దేవుడు నీకు ఇస్తాడు, రా, నీ ఫ్యాక్టరీ నడుస్తుంది, నీ కంపెనీ నడుస్తుంది, నాకు అద్భుతం చేస్తే నేను ఇస్తాను. ఫస్ట్ ఏం చేయాలి? క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరిస్తే తన చేతులతో మారుమనసు గిట్ట మాట్లాడట్లే, అద్భుతం చెప్తే చేసే అది ఫస్ట్ మారుమనసు మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించాడు, మారుమనసు పొందుడి. యేసుక్రీస్తు ప్రభు ప్రకటించింది ఏంది? మారుమనసు పొందుడు. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువు ఫస్ట్ పలికిన మాట ఏంది పరిచర్యలో? దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందుడి. మనం ఏం ప్రకటించాలి? మారుమనసు ఏం లేదు, అద్భుతాలతోటి స్టార్ట్, అద్భుతాలతోటి కొనసాగింపు. ఎండెట్లయితున్నదో తెలియదు నాకు. సో అతని చేతులతో ఒక ప్రతిని రాసుకోవాలి. రాసుకొని ఏం చేయాలి? 19లో దానికి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అది అతని యొద్ద ఉండవలెను. అది అతని యొద్ద ఉండవలను. తన రాజమందు తాను తన కుమారుడు ఇశ్రాయేలు మధ్యలో దీర్ఘాయుష్మంతుడు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మమును విడిచిపెట్టి కూడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి. సహోదరుల మీద గర్వించకూడదు అంటే ప్రభువులో ఉండకూడదు, మందకి మాదిరిగా ఉండాలి. ఉండకుండా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతను తాను బతుకు దినములన్నిటిను ఆ గ్రంథంలో చదువుతుండవలెను. ఎట్లుండాలి రాజు అయిన వాడు? ఎందుకు? ఏం చేసినా ధర్మశాస్త్ర ప్రకారమే చేయాలి. ఈయన ఓన్ ఐడియాస్ యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే నిజంగా అధికారంలోనికి వస్తారో, ఈవెన్ రాజైన దావీదు కూడా ఫస్ట్ ఆ మందస పెట్టండి తెచ్చేటప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం దేలే, ఆడంబరంగా ఒక రథం మీద పెట్టుకొని దాన్ని తెచ్చండి. దేవునికి ఇష్టం కాలే. ధర్మశాస్త్ర ప్రకారం అంటే కొన్నిసార్లు మనం దేవుని చిత్తానుసారంలో కానీ ధర్మశాస్త్ర ప్రకారం చేయకపోతే దేవునికి ఇష్టం లేదు. సో రాజైన వాడు ఖచ్చితంగా ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి రాసుకొని మరి తన సహోదరుల మీద గర్వించకుండాన్నట్లు మళ్ళీ దాన్ని ఆయన బ్రతుకు దినములన్నీ దాన్ని ఏం చేయాలి? చదువ. వెండి బంగారములను విస్తారంగా సంపాదించుకోవద్దు. వెండి బంగారములను గుర్రములను సంపాదించుకుంటకు ఐగుప్తునకు ప్రజలను ఏం చేయొద్దు, ఈయననే సంపాదించుకోవద్దు. సంపాదించుకోవడానికి ఇంకా ప్రార్థన చేసి బయట దేశాలకు పంపించవచ్చా? కొన్ని కూడా అలా చేసి నీకే కదా దశం భాగాలను పంపిస్తుంది. అంటే ముందుగా నువ్వు మంచిగా నాకు దశం భాగాలను పంపించడం అనేది తర్వాత మాట కదా. అలాంటి ఐడియాస్ నేను ముందుగా అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండుటని నేను నేర్చుకోవాలి ఫస్ట్. అవునా కదా? ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. సో మీరు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నీ చదవండి, ఇలా రాసుకోండి. ఇది మంచి క్రైస్తవత్వం. ఇది వాక్యానుసారంగా నేను మీతో చెప్తున్నాను. ప్లస్ యాజకుడు ఎట్లుండాలనో తెలుసా? యాజకునికి చెప్తారా మీకు? రాజుల గురించి చెప్పిన ఎట్లుండాలని. మనం రాజులైన యాజక సమూహం కదా. యాజకునికి ఏందో తెలుసా? యెహోవాయే స్వాస్యం. అతనికి స్వాస్యం లేదు. తెలుసా మీకు? యాజకులకి ఎవరు స్వాస్యం? యాజకులకి యాజకులు. ఇంకా యాజకులకి ఏందో తెలుసా? దశంభాగాలు లేవు. మీకు తెలుసా ఇది?
బహుశా చాలామంది కళ్ళు విరుచుకుంటుండొచ్చు. లేవీయులు దశంభాగం తీసుకోవాలి, ఆ దశంభాగంలో నుండి దశంభాగము యాజకులకి ఇవ్వాలి 1%. మీకు తెలుసా ఇది? చదవండి లేకపోతే. యాజకునికి స్వాస్యం లేదు ధర్మశాస్త్ర ప్రకారం, యెహోవాయే వాళ్ళ స్వాస్యం. లేవీయులు అంటే యాజకులకి హెల్ప్ చేసేవాళ్ళు, యాజకులు కాదు. ప్రథమ ఫలం గిట యాజకునివి, కానీ లేవీయులకి దశంభాగం, దాంట్లో నుంచి 1% యాజకులు తీసుకోవాలి. కానీ ఇవన్నీ మీరు చదువుతూనే తెలుస్తాయి, లేకపోతే తెలియదు మీకు. సో స్వాస్యము ఉంటున్నది, ఇంకా ఏమేమో ఉంటున్నాయి, సేవ జరుగుతుంది. మీకు చదివితే తెలుస్తుంది ఇదంతా, లేకపోతే తెలియదు. సో మీరు చదివి చూడండి, ఉన్నదా లేదా చెప్పండి నాకు. ఎవరినైనా కానీ బైబిల్ చదివి ఎవరైనా కామెంట్ చేస్తే అలా ఉన్నదా లేదా అని చూడమనండి, తర్వాత కరెక్షన్ చేయమనండి. మారు మనసు నేను పొందడానికి ఎప్పుడైనా రెడీ నేను. అలా మీరు చెయ్యాలి. మీరు రాసుకోండి ప్రభు చెప్పింది, ప్రతిదీ జరుగుతుందా లేదా చూడండి, అది పరిచర్య. లేకపోతే ప్రభు చెప్పన్నట్టు చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తే చేసే పనంతా కాల్చబడుతుంది, వేస్ట్. ఎవరైతే ప్రభుతో సమకూర్చుకరో దాన్ని చెదరగొడతారని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్లస్ ఎవరైనా నన్ను సేవింపగొడితే అతడు నన్ను వెంబడించవాలను అన్నాడు. ఎవరిని వెంబడించాలి? మనం ప్రభుని సేవించాలండి. చూడండి, ఈ వచనం నోట్ చేసుకోండి మీరు, లేకపోతే సేవ చేయకండి, వేస్ట్. అంటే పిచ్చి పనులు ఎక్కువ చేస్తారు మంచి పనుల కన్నా. సో మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం అనుకుంటే, 26వ వచనం. ఇక్కడ నిత్య జీవాన్ని గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. 25 కూడా చేద్దాం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకోనని మీతో నిశ్చయముగా చెప్పుచు. సో ప్రాణంని కాపాడుకోవాలంటే ఈ లోకంలో మన ప్రాణాన్ని ఏం చేసుకోవాలి? ద్వేషించుకోవాలి. అంటే ఈ లోకం ఏం లోకము? శరీరాశ, నేత్రాశ, జీవోడంబం ఉన్న లోకంలో మన ప్రాణం ఏం చేసుకోవాలి? అరే ఇలాంటి ఒక లోకంలో నేనేం బ్రతుకుతా? నేను నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం గల దేవుని రాజ్యంలో బ్రతకాలి అన్న ఆశ కలగాలి మనకి. ద్వేషించుకోవాలి మన ప్రాణం. నేను ఈ లోకంలో బ్రతకదలుచుకో అంటే శరీరాశ, నేత్రాశ, జీవం అని కింద వచనం చెప్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు 26 మీకు మెయిన్. ఓకేనా? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడి ఈ మాట రాసి పెట్టుకోండి. ఓకేనా? ఒకడు నేను క్రీస్తు సేవ చేస్తున్నా, ప్రభు సేవ చేస్తున్నా అంటాడు. సేవ చేస్తే ఎట్లయినా అట్లా చేయనికి లేదు. కండిషన్ ఏంటంటే, నంబర్ 1 కండిషన్, ఎవరైనా సేవ చేస్తే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎట్లా చేసిండో అట్లనే చేయాలి. ఆయన మనకు మాదిరించిపోయిండు, ఆయన అడుగుజాడలలో మనం నడవాలి. ఆయన మనకు మాదిరించిపోయాను అన్నది. ఓకేనా? ఇప్పుడు మనము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చివరి వచనాలలో ఏమంటారంటే, ఆయన మనకి మాదిరించిపోయాను అన్నది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం చివరి మాటలలో, అంటే 21, 2, 3 చూడండి. ఎన్నో వచనం అది? ఆయన దూషించబడి బదులు దూషించలేదని అడుగున్నదా? 21.
మైక్లో చదువు 21. 1 పేతురు 2:21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి ఉన్నాను. మీకు మాదిరి. ఇక్కడ ఏం చేసిండు యేసుక్రీస్తు ప్రభు? ఆయన గొర్రెల మంచి కాపరి. ముందుగా ఆయన నడిచి చూపించిండు ఎలా నడవాలని. మనం ఏం చేయాలి? ఫాలో చేయాలి. ఎవరైనాను నన్ను సేవించిన ఎడల అతడు నన్ను ఏం చేయవలను? వెంబడించ. అందరూ చెప్పండి. ఎవరైనాను నన్ను సేవించగోరిన ఎడల అతడు నన్ను వెంబడించ. ఫస్ట్ ఫాలో కావాలి. ఆయననే మార్గం, జీవం, సత్యం. ఆయనను వెంబడించకుండా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చేయకుండా సేవ చేస్తే అంతగా ఆలసపడతాడు. కండిషన్ అది. సో మీరు నిజంగా సేవ చేయాలనుకుంటే ఫస్ట్ బైబిల్ చదవాలి. రాజులా కొంచెం పర్మిషన్ ఉన్నప్పటికీ అన్న వస్త్రం కలిగి తృప్తి కలిగి ఉండాలి. రాజులు అట్లనే తృప్తి కలగాలి. వెండి బంగారంలో ఎక్కువ సంపాదించి. యాజకులకైతే ఏంది? స్వాస్థ్యమే లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, అట్లా చెప్పాడు. భూమి పైన మీరు ధనంను సమకూర్చుకో చెప్పాడా యేసుక్రీస్తు ప్రభు? అలా యాజకుడు అలా ఉండాలన్నా లేదా? ఉండాలి. తృప్తి కలిగి ఉండాలి. దుర్లాభంను అపేక్షించకూడదు. సో మీరు ప్రభుని వెంబడించాలి. ధర్మశాస్త్రం రాసుకోవాలి. ప్రభు చెప్పినవన్నీ రాయండి. అంటే మీ మైండ్లో పోతాయి అవి. ప్రభుతో అడగండి, మాట్లాడమని రాయాలి. రాసి ప్రభుని అడిగి మరి అలా చేయాలి. కొన్ని త్యాగాలని చేయాలి మనం. సో మీరందరూ కూడా మరి ఈ ఏం పేరు రాజు పేరు తెలుగులో? జోసయ్యనా? ఓషియా. జోసయ్య అని ఇంగ్లీష్లో ఉంటుంది. హోషియా రాజులాగా ఈ రాజు జీవితంలో నుంచి అది నేర్చుకుందాం. ఆయనకు బైబిల్ గ్రంథం దొరికింది. అదేంది? చెత్తలో వేసిండు, క్లీన్ చేస్తుంటే దొరికింది. దాన్ని బయటికి తీయాలి. మీరు కూడా బహుశా మీ బైబిల్ డస్ట్ పడుతుందేమో, దాన్ని బయటికి తీయాలి, దాన్ని రాయాలి. 4 సువార్తలు అయితే ఖచ్చితంగా రాయండి. నా అడ్వైస్, ప్రతి మాటను టిక్ చేసుకోండి. ఒక బుక్ తీసుకోండి. మీరు వదిలితారు. ఒక దినం నన్ను మెచ్చుకుంటారు. మీరు నన్ను ఒక దినం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తే, నేను చెప్పినట్టు మెచ్చుకుంటారు. అట్లా ఒక్కొక్కటి మీరు చేస్తలేరా చూసుకోండి. ప్రాక్టీస్ చేయండి. తర్వాత చర్చిలో అలా చేస్తలేరా చూడండి. తర్వాత మెల్లంగా పత్రికలన్నీ కూడా రాయండి. నేర్చుకోండి. ప్రతి ఒక్కటి పాటించండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది, సున్నా అయినా పొల్లైనా భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా మాటలు గతించిపోవు. అంతనే. సో ఎవరైనా నన్ను సేవించిన ఎడల అతడు నన్ను వెంబడించవలెను. లేకపోతే అది మంచి పరిచర్య కాదు. సో ప్రభు ఈ మాటలను దీవించిన గాక. చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్ ఇది రాజు. ప్లస్ మనం యేసుక్రీస్తు ప్రభు యాజకుడుగా ఎలా ఉన్నాడు, మరి యేసుక్రీస్తు ప్రభు రారాజు ఎందుకు అన్న విషయం మనము దేవుని చిత్తమైన ఎడల వచ్చే వారం మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం మనం.